విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరోవైపు జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం. మళ్లీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. తమిళ్లో ఈ ముఖ్యమంత్రి ఒక సైకో, అవునా కాదా? అవునా కాదా? సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా? ఏం తమ్ముళ్ళు మీరందరూ బాగుంటే నేను ఓటు అడగను. బాగున్నారా? బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగాలేవంటే చేయి చూపించండి. అందరూ బాగాలేవని. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా. వచ్చిందా మార్పు? 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు. మీరందరూ కూడా మోసపోయారు. అప్పుడు పాదయాత్ర తిరిగాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఐస్ మారిగా కరిగిపోయారు మీరంతా. మీది పాపం ఎండలాంటి మనసు. అతను కరుడగట్టిన ఉగ్రవాది. ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు. అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి అన్ని సీట్లు గెలిపించారా లేదా? లాస్ట్ టైం ఈ జిల్లాలో గెలిపించారా లేదా? ఈ సభ కౌతాళంలో అడుగుతున్నా, సైకో మా కౌతాళానికి ఒక్క పని చేశావా అని అడుగుతున్నా. మా కర్నూలుకు ఒక పని చేశావా అని అడుగుతున్నా. మా రాయలసీమకు ఏమన్నా చేశావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇతనికి నీటి విలువ తెలుసా అని అడుగుతున్నా. రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు. నీళ్లు మీ జీవితాలను మారుస్తాయి. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారంటే బాధ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా, నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి, 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే పంప్ హౌస్, కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో.